నమస్కారం. శివుడిని మనం చంద్రశేఖరుడు అని పిలుస్తాం. అంటే చంద్రుడిని శిఖరమున తలపై ధరించినవాడు అని అర్థం. ఒక దేవతను మరొక దేవత తన తలపై అలంకారంగా ధరించడం వెనక ఉన్న ఆశ్చర్యకరమైన కారణం మీకు తెలుసా? దీని వెనక ఒక శాపం, ఒక కరుణామయమైన రక్షణ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం చంద్రుడు తన 27 మంది భార్యలలో కేవలం రోహిణిపైనే పక్షపాతం చూపించడంతో ఆగ్రహించిన దక్ష ప్రజాపతి చంద్రుడికి క్షయవ్యాధి రావాలని, అంటే క్రమంగా కాంతిని కోల్పోయి నశించాలని శాపమిస్తాడు. చంద్రుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి శివుడిని శరణు వేడుతాడు. అప్పుడు కరుణామయుడైన పరమశివుడు దక్షుడి శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా చంద్రుడిని తన తలపై ధరించి రక్షణ కల్పించాడు. దీనివల్ల చంద్రుడు పూర్తిగా నశించకుండా 15 రోజులు కాంతిని కోల్పోయినా అమావాస్య మళ్లీ శివుని కృపతో 15 రోజులు పెరుగుతూ పౌర్ణమి పునర్జన్మ పొందేలా వరమిచ్చాడు. ఆధ్యాత్మికంగా చూస్తే చంద్రుడు మన మనస్సుకు ప్రతీక. మన మనస్సు కూడా చంద్రుడి కళలలాగే ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒకసారి ఆనందం, మరోసారి బాధ. శివుడు చంద్రుడిని తలపై ధరించడమంటే నీ మనస్సుపై నీకు పూర్తి నియంత్రణ ఉండాలి అని చెప్పడం. యోగశాస్త్రం ప్రకారం మనస్సును జయించినవాడే పరమశివుడిని చేరుకోగలడు. అలాగే చంద్రవంక కాలానికి కూడా ప్రతీక. కాలాతీతుడైన శివుడు కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడని దీని అర్థం. చంద్రుడిని కాపాడి శివుడి సోమనాథుడయ్యాడు. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు శివయ్యను నమ్మితే ఆయన ఖచ్చితంగా మార్గం చూపిస్తాడు. ఈ రహస్యం మీకు నచ్చితే లైక్ చెయ్యండి, కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.